హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే మోడర్న్ ఏపీకి సంబంధించిన బుక్స్ ఏమున్నాయి, దాంతోపాటు తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ ఏమున్నాయి, అంటే ఏపీ చరిత్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి బుక్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి యాస్పిరెంట్స్. ఎందుకు అంటే వీడియో పూర్తిగా చూస్తేనే నలుగురికి రీచ్ అవుతుంది, నలుగురికి అంటే యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. ఒకటి తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా మీకు ఏ రూపంలో వీడియోస్ కావాలో మీకు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే దాని ప్రకారం మేము వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ బుక్ వచ్చేసి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, పి రఘునాథరావు గారి బుక్ అండి. అంటే ఏపీపీఎస్సి తన ప్రిఫరెన్స్ అంటే ఏపీపీఎస్సి ఏం చేస్తుందంటే కొన్ని స్టాండర్డ్ బుక్స్కి సంబంధించిన ప్రిఫరెన్స్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి అందులో ఈ బుక్ ఉంటుందండి. ఈ రైటర్ వచ్చేసి పి రఘునాథరావు, ప్రొఫెసర్ అండ్ హెడ్ రిటైర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఎస్వి యూనివర్సిటీ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఈ బుక్ ఏపీ గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 1కి ప్రిపేర్ అభ్యర్థులు ఈ బుక్ని తప్పకుండా ఫాలో అవుతారు. అంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే అభ్యర్థులకి ఈ పుస్తకాలు చాలా వరకు తెలిసిండవు. అందుకని చెప్పేసి వీడియో రూపంలో తెలియాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏపీకి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్ అయిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఒక పక్కేమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఒక పక్కేమో కోర్టులో హీరింగ్ వస్తుంది, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. దానికి సంబంధించి అంటే ప్రిపేర్ అయింది 1,00,000 మంది, ఉద్యోగాలు ఉన్నది 1000 ఉద్యోగాలు. అంటే తక్కువలో తక్కువ 99,000 మంది వెనక్కి రావడం జరుగుతుంది కదా. అంటే మీ ప్రిపరేషన్ విధానంలో లోపాలు ఏమున్నాయో సరిదిద్దుకోవాలి అభ్యర్థులు. ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అయితే అంటే 1 మార్క్ కూడా పోవడానికి ఛాన్స్ ఉండదు. అంటే సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన ఉందనుకోండి, ఈ జాబ్ కాకపోతే గ్రూప్ 2 కాకపోతే ఇంకా వేరే హైకోర్టు జాబ్స్ ఉన్నాయన్నమాట. హైకోర్టుకి సంబంధించి, అదేవిధంగా ఫారెస్ట్కి సంబంధించి ఇలా ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. స్టాండర్డ్ బుక్స్ మీద మీ ప్రిపరేషను, మీ కాన్సన్ట్రేషన్ ఉంటే స్టాండర్డ్స్ బుక్స్ ప్రిపేర్ అయితే అంటే గ్రూప్ 2 కోసం వచ్చినారండి, ఒక అభ్యర్థి గ్రూప్ 2 కోసం వచ్చినాడు, కానీ రాసినారు కానీ చేయలేకపోయినారు. అప్పుడు డిప్రెస్ అవ్వద్దన్నమాట. అసలు ప్రిపరేషన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, తెలిసిన బిట్లే తప్పులు ఎందుకు పడుతున్నాము, ఏం జరుగుతుంది, మనం చదివే విధానం ఎలా ఉంది, నేను ప్రిపేర్ అయిన బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అవునా కాదా అని చెప్పి అభ్యర్థి తన స్వయంగా విమర్శ చేసుకున్నాడు అనుకోండి. ఈసారి ఇప్పుడు గ్రూప్ 2 లేదండి, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో వచ్చే అవకాశం ఉందేమో, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వచ్చే అవకాశం ఉందేమో. అట్లా అభ్యర్థులు అట్లా ఆలోచించేయండి. చాలామంది డిప్రెషన్లో కనిపిస్తున్నారు. చాలామంది అవ్వలేదు సార్, చాలా కష్టపడ్డాం సార్, పేపరు ఈజీగా వచ్చింది సార్, కొంతమంది కష్టంగా వచ్చింది సార్, ఇలా చెప్తున్నారు నాకు కాల్స్ ద్వారా కలిసినప్పుడు, డైరెక్ట్గా మాట్లాడినప్పుడు. అలా ఏమి ఉండదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే చాలా ఓపికతో కూడుకున్నది, చాలా ఓపిక ఉండాలన్నమాట. చాలా ఓపికతో ఉంటేనే పని అవుతుంది. ఇది అంత ఈజీ కాదు. అలా అని చెప్పి కష్టం కూడా కాదు, అభ్యర్థులు గమనించగలరు. ఈ బుక్లో ఏంటంటే యూరోపియన్లో ఇండెక్స్ ఏముందో ఒకసారి చూద్దాము. ఈ బుక్లో ఈ పి రఘునాథరావు బుక్ అని చెప్పాను కదా, దీనికి సంబంధించి పూర్వచరిత్ర అంటే ఏపీలో పూర్వచరిత్ర ఏముంది, అదేవిధంగా యూరోపియన్ల రాక, నైజాం ప్రభువు, ఈస్ట్ ఇండియా కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, కంపెనీ పాలనలో ఆంధ్రదేశం ఎలా ఉంది, బ్రిటిష్ రాణి పాలనలో ఆంధ్రదేశం, ఇలా అన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగిందనమాట. చూడండి ఒకసారి. ఓవరాల్గా 25 టాపిక్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ బుక్ చదవడం వల్ల ఏమవుతుందంటే ఏపీకి సంబంధించి పూర్తి అవగాహన వస్తుంది అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఇక్కడ 19th టాపిక్ చూడండి. రామారావు 3వ మంత్రివర్గము, పివి నరసింహారావు, 1956 నుండి రాజకీయ సంక్షోభాలు ఎలా ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం ఎలా జరిగింది, ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎలా జరిగింది, అదేవిధంగా హైదరాబాద్పై పోలీస్ చర్య సెప్టెంబర్ 1948, ఇలా ఈ కాన్సెప్ట్లన్నీ తెలుస్తాయన్నమాట. అప్పుడు స్టార్టింగ్ పార్ట్ అంతా గుర్తుంటుంది. ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర రాష్ట్రానికి తేడా ఎలా జరిగింది, ఏంటి, పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏంటి, శ్రీబాగ్ ఒడంబడిక అంటే ఏంటి, ఇలా అవన్నీ పూర్తిగా ఊకేగా బట్టి కొట్టడం కాదండి. బట్టి కొట్టకుండా ఇలాంటి బుక్స్ చదివితే ఏమవుతుందంటే ఒక అవగాహన వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి మీకు ఆన్లైన్ ద్వారా కావాలంటే మా ఆన్లైన్ సైట్ ఉందండి, www.focusindiabooks.com అయినా బుక్ చేసుకోవచ్చు మీరు. అదేవిధంగా కాల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అయినా కానీ మేము మీకు కాల్లో మాట్లాడి ఏమేమి బుక్స్ కావాలి ఏంటని చెప్పేసి అడిగి మొత్తం తెలుసుకొని కూడా మీకు గైడ్ కూడా చేయడం జరుగుతుందండి. ఊరికే బుక్స్ ఇవ్వడమే కాదు, ఎలా చదవాలి, ఏం చదవాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలా. అదేవిధంగా ఆధునిక
ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి తెలుగు అకాడమీ నుంచి ఈ బుక్ అండి. ఈ బుక్ అంటే జనరల్గా ఇప్పటివరకు జరిగిన ఏపీపీఎస్సీ చరిత్రలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు, అదేవిధంగా జాబ్స్ కొట్టిన అభ్యర్థులు కూడా ఏం చెప్తారంటే ఈ బుక్స్ మేము ప్రిపేర్ అయ్యాము అని చెప్తుంటారనమాట. ఎందుకంటే మోడర్న్ నుంచే ఎక్కువ స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేమో తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్ అండి. తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్ ఇది. సంపాదకులు ఆచార్య విఎం రెడ్డి, చరిత్ర శాఖ అధ్యక్షులు రిటైర్డ్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుంచి అండి. అదేవిధంగా రచయిత వచ్చేసి శ్రీ ఏవి కోటిరెడ్డి, డైరెక్టర్ కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి ఇండెక్స్ ఏముందో ఒకసారి చూద్దాం. ఇండెక్స్ ఆంధ్రదేశ భౌగోళిక పరిస్థితులు, చరిత్ర వాటిపై ప్రభావం, ప్రాచీన మధ్యయుగాల్లో ఆంధ్రుల చరిత్ర, కుతుబ్ షాహీల పరిపాలన, అషబ్జాహీ వంశ పరిపాలన తెలంగాణ, ఆంధ్రదేశానికి ఐరోపా వాసుల రాక. అంటే ఆంధ్రదేశానికి అంటే ఆంధ్రప్రదేశ్కి ఐరోపా వాళ్ళు ఎలా వచ్చినారు ఏంటి అని చెప్పేసి ఉంటుంది. ఆంధ్రదేశంలో ఆంగ్లేయ అధికార స్థాపన, ఉత్తర సర్కారులు. అసలు ఉత్తర సర్కారులు అంటే ఏంది దీంట్లో ఉంటుంది అనమాట. కంపెనీ పాలనలో ఆంధ్రదేశం, కంపెనీ పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది, ఆ పాలనలో ఆంధ్రదేశం అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది ఏంటి, ఆంధ్రదేశంపై పారిశ్రామిక విప్లవ ప్రభావం, తెలుగునాట సాంస్కృతికోద్యమం ఎలా ఉంది, శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, స్వాతంత్రోద్యమం ఆంధ్రదేశం, తెలంగాణ స్వాతంత్రోద్యమ చరిత్ర, ఆంధ్రోద్యమ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, నూతన సారస్వత భావోద్యమాలు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, ఇలా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసి 237 పేజెస్ ఉందండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, రీజనబుల్ ప్రైస్లో 139 రూపీస్ ఉంటుందన్నమాట. ఎక్కువ కాస్ట్ కూడా ఎక్కువ ఉండవు ఇలాంటి బుక్స్. మీకు మా సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదా మా కాంటాక్ట్ నెంబర్ మా కాల్ చేసినా కానీ ఈ నెంబర్లో 9390861116కి కాల్ చేసి మెసేజ్ చేసినా కానీ మేము రెస్పాండ్ అవుతామండి. ఇది వచ్చేసి ఆంధ్రుల చరిత్ర ప్రథమ ద్వితీయ భాగాలు ఉమ్మడి పాఠ్య ప్రణాళిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చేసి ఆంధ్రుల చరిత్ర ప్రథమ ద్వితీయ భాగాలు ఉమ్మడి పాఠ్య ప్రణాళికను అనుసరించి రచయితలు శ్రీజయ దుర్గాప్రసాద్, ఉపన్యాసకులు ఏజీ చరిత్ర శాఖ విఎన్ఎం కళాశాల రామచంద్రపురం ఇవ్వడం జరిగింది. ఈ బుక్ కూడా చాలామంది ఇప్పుడు మొన్న ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా అంటే సీనియర్ అభ్యర్థులకి ఈ బుక్స్ బాగా తెలుస్తూ ఉంటాయండి. జూనియర్స్ అయినా సరే ప్రిపరేషన్లో మెలకువలు ఏం బుక్స్ చదవాలి ఏంటని చెప్పి తెలుసుకొని మీ ప్రిపరేషన్ని కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయితే కంపల్సరీగా ఈ గ్రూప్ 2 కాకపోతే ఏదో ఒక జాబ్ వస్తుంది. అభ్యర్థులు గమనించాలా. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9390861116 అండి. అదేవిధంగా బుక్స్కి సంబంధించిన ఇంకా అంటే బుక్స్కి సంబంధించి సమాచారం తెలియాలంటే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేసినారనుకోండి, అంటే ఏ బుక్స్కి సంబంధించి ఏంటి